ప్రియమైన పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ సంస్కృత అకాడమీ ఏర్పాటైన తర్వాత సంస్కృత సప్తాహం పేరుతో మేము ఇప్పటివరకు కూడా సంస్కృత భాష అందరిలోకి సంస్కృతం అనే నినాదంతో ఒక కార్యాచరణ గతంలో ఎప్పుడు తీసుకోలేదు. ఈ అకాడమీ ఏర్పడిన తర్వాత కేవలం అజాగళ స్థానంలాగా ఎందుకు పనికిరాని రీతిలో సంస్కృత అకాడమీ ఉన్న నేపథ్యంలో సంస్కృత అకాడమీ ఒక లక్ష్యం, ఒక ఆశయం ఉంది. దీనికి సంబంధించి విస్తృతంగా నిధులు ఉన్నాయన్నారు, కానీ ఇక్కడికి అకాడమీకి రూపాయి డబ్బులు కూడా తీసుకొచ్చిన చరిత్ర లేదు. కాబట్టి సంస్కృత అకాడమీకి నిధులు సమకూర్చే ఒక కార్యాచరణలో భాగంగా ఇటీవల నేను ఢిల్లీలో 3 రోజుల పాటు వివిధ సంస్కృత యూనివర్సిటీలని నేను సందర్శించిన నేపథ్యంలో సంస్కృత అకాడమీకి నిధులు ఇవ్వడం కోసం హైదరాబాద్ ఏదైతే తెలంగాణలో సంస్కృత అకాడమీ సపరేట్గా ఉంది, దానికి వాళ్ళు నిధులు ఇస్తున్నారు. అయితే ఆ నిధులు ఆంధ్రప్రదేశ్ ఎందుకు రావడం లేదంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాలంలో కేవలం ప్రేక్షక పాత్ర వహించిన లక్ష్మీపార్వతి గారు ఢిల్లీకి వెళ్ళడం కానీ, ఢిల్లీకి వెళ్ళి నిధులు సమీకరించడంలో కానీ ఆమె తీవ్రంగా విఫలం చెందారు. ఆ విషయం మాకు అక్కడ పోయిన తర్వాత తెలిసింది. ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు అడగడం లేదనేది వారి నుంచి కూడా వచ్చిన వివరణ. కాబట్టి నేను సంస్కృత అకాడమీ చైర్మన్గా ఢిల్లీకి వెళ్ళినప్పుడు, ఢిల్లీలో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కంట్రీ వైడ్ కూడా నిధులు వెళ్తాయి. కాబట్టి ఆ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి నిధులు సమీకరించే కార్యాచరణలో భాగంగా వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడ సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఆర్కేడి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా భారతీయ భాషా సమితి అనే ఉంది, అది దేశంలోని 22 భాషలకు సంబంధించి కూడా ఆ భాషలకి సంబంధించిన అనేక రకాలుగా నిధులు పంపిణీ చేసే సంస్థ. ఆ సంస్థ నుంచి కూడా భారతీయ భాషా సమితి వారు కూడా మనకి సంస్కృత అకాడమీకి పారిభాషిక పదకోశాలు ఏదైతే వివిధ భాషల్లో ఉన్న భాషలు మొత్తాన్ని కూడా ఏకీకరణ చేసి ఒక భాష నుంచి ఇంకో భాషలోకి ఏ పదాలు ఉన్నాయి, ఏ పదాలు ఏకరూపంగా ఏ విధంగా తీసుకెళ్లాలనే దగ్గర వారు గతంలో హైదరాబాద్లోను రాజమండ్రిలోను వర్క్షాప్ పెట్టారు. అటువంటి వర్క్షాపు తెలుగు సంస్కృత అకాడమీకి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి భారతీయ భాషా సమితి నుంచి మనకు ఒక ప్రాజెక్టు మంజూరైంది. దాంట్లో భాగంగా రాబోయే రోజుల్లో విజయవాడలో కూడా ఏదైతే భారతీయ భాషా సమితి నేతృత్వంలో మనం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అదే సమయంలో సంస్కృత సప్తాహం అనే పేరుతో మేము ఏదైతే ఒక కార్యక్రమం తీసుకున్నామో, దాదాపు 11 ప్రాంతాల్లో సంస్కృత సప్తాహం పేరుతో కార్యక్రమం తీసుకొని ఆగస్టు 25 నుంచి 31 తేదీ వరకు కూడా ఈ సంస్కృత సప్తాహంలో భాగంగా మరి హయగ్రీవ జయంతి ఆగస్టు 28న మేము చేస్తున్నాము. అదేవిధంగా ఆగస్టు 25 నుంచి మేము కార్యక్రమాలు తీసుకుంటాము. ఇందులో భాగంగా తారీఖు మరి శ్రీకాకుళంలో మొదలయ్యి తర్వాత అదే రోజు విజయనగరం, తర్వాత విశాఖపట్నం 26వ తారీఖు, కొవ్వూరు అదే రోజు, 27వ తారీఖు తణుకు, అదే రోజు గుంటూరు, 28వ తారీఖు జిల్లెలమూడి, అదే రోజు నెల్లూరులో, 29వ తారీఖు తిరుపతి, అదే రోజు కడపలో, 30వ తారీఖు అనంతపురం, అదే రోజు కర్నూలు. తర్వాత ముగింపు కార్యక్రమం విజయవాడలో జరపాలనుకుంటున్నాం, ఘంటసాల వెంకటేశ్వర ప్రభుత్వ సంగీత కళాశాలలో. దీనికి సంబంధించి కూడా నిన్న ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి వారిని ఆహ్వానించడానికి నేను సెక్రటరీలో కలిశాను. ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సమాపన కార్యక్రమానికి రమ్మని కూడా ఆహ్వానించాను. వారు కూడా చాలా ఆసక్తిగా చూశారు. అదే సమయంలో ఈ సంస్కృత అకాడమీకి సంబంధించి మేము కార్యాచరణ తీసుకున్న నేపథ్యంలో మాకు ఒక అద్భుతమైన విషయం ఢిల్లీలో బహిర్గతమైంది. అదేంటంటే, సెంట్రల్ యూనివర్సిటీ వారు అమరావతిలో 100 ఎకరాలు కేటాయిస్తే 500 కోట్ల నిధులతో సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం వారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తున్నారు. ఆ లేఖ ప్రతిదీ
ఇది కూడా నేను ముఖ్యమంత్రి గారికి కూడా నిన్న వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వారికి కూడా లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖలో భాగంగా ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ అమరావతికి వస్తే 40,000 మంది విద్యార్థులని వాళ్ళు లక్ష్యంగా చేసుకొని ఇక్కడ వివిధ కోర్సుల శిక్షణ ఇస్తారు. బీఏ కావచ్చు, బీఏని వాళ్ళు శాస్త్రి అంటారు, అదేవిధంగా ఎంఏని ఆచార్య అంటారు, శిక్షా శాస్త్రిని బీఈడి అంటారు, అదేవిధంగా శిక్షా ఆచార్య ఎంఈడి అంటారు, అదేవిధంగా డీలిట్ పిహెచ్డి విద్యావర్ధి కార్యక్రమం, తర్వాత బీఈడి ఎంఈడి వీటితో పాటు దాదాపు 40,000 మంది విద్యార్థులకు ఇక్కడ శిక్షణ ఇచ్చే కార్యాచరణతో పాటు 100 పడకల ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఇక్కడ ఏదైతే మన అమరావతిలో సెంట్రల్ యూనివర్సిటీ వస్తే ఆ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో 100 పడకల హాస్పిటల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా కట్టడం కోసం కూడా వాళ్ళు ప్రపోజల్ ఇచ్చారు. వీటన్నిటిని కూడా చాలా స్పష్టమైన వారి సూచనల్ని బేస్ చేసుకొని కూడా నేను లేఖ ఇవ్వడం జరిగింది. ఈ లేఖను కూడా వారి దృష్టికి తీసుకొస్తే అక్కడే ఉన్న అధికారులు ప్రద్యుమ్న గారికి ఆ లేఖ ఇచ్చి దాన్ని అధ్యయనం చేయమన్నారు. కాబట్టి సంస్కృత అకాడమీ వివిధ కార్యక్రమాలు చేయడంతో పాటు తెలుగు భాష ఔన్నత్యం ఏదైతే గిడుగు రామ్మూర్తి గారు తెలుగు భాష కోసం ఆయన పరితపించి జీవితం అంతా ఈ భాష సామాన్యుల్లోకి మాట్లాడుతున్న భాషని అందడం కోసం ఆయన సవరణల కోసం కూడా ఆయన కృషి చేసి వాళ్ళ కోసం లిపి కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ భారతీయ భాషల్లో తెలుగు భాష అనేది అత్యంత ప్రముఖమైనది. కాబట్టి ఈ భాషని సామాన్య జనులకు ముందు తీసుకెళ్లే క్రమంలో వారు మరి చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకొని వారి జయంతి కార్యక్రమం కూడా మేము బలంగా చాలా శక్తివంతంగా చేస్తున్నాము. నాగార్జున యూనివర్సిటీలో చేయాలనేది మా సంకల్పం. అందులో భాగంగా గిడుగు రామ్మూర్తి ప్రతిభా పురస్కారాల అవార్డు కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నాం. అందులో తెలుగు భాష, అదేవిధంగా సాహిత్యం, వ్యాఖ్యానం, విమర్శ, కవిత్వం, ప్రాచీనం, ఆధునికం, అదేవిధంగా పత్రిక, ప్రింట్ మీడియా, పరిశోధన, విమర్శ, జీవిత చరిత్ర, అదేవిధంగా అందులో యాత్ర చరిత్ర, డిజిటలైజేషను, బాల సాహిత్యం, తర్వాత వివిధ సాహితీ సంస్థల నిర్వహణ చేసిన వారు, గ్రంథాలయ ముద్రణ ద్వారా సాహితీ సేవ చేసిన వాళ్ళు, నిఘంటు నిర్మాణం చేసిన వారిలో కృషి చేసిన వారు, వ్యాకరణం, అనువాదం, భాషోద్యమ సేవ, తర్వాత అవధానం, ఇలాగా ఒక 16-15 రంగాలు తీసుకొని ఈ రంగాలు ఎవరైతే జీవితకాలం శ్రమించారో ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా వారికి జీవితంలో వారు చేసిన కష్టానికి, కృషికి గుర్తింపుగా తెలుగు అకాడమీ గతంలో లక్ష్మీపార్వతి గారి హయాంలో కేవలం మొక్కుబడిగా మాత్రమే ఆమె అవార్డులు ఇచ్చిన పరిస్థితి ఉంది. మేము ఈసారి ఈ రంగాల్లో ఎవరైతే నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం. వారికి ప్రతిభ ప్రాతిపదిక మీద నాగార్జున యూనివర్సిటీ జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు పంపిణీ చేయాలని కూడా మేము స్పష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ రంగాల గురించి కూడా నేను మరోసారి మీడియా ముఖంగా కూడా ప్రకటన చేస్తున్నాను. దీనికి సంబంధించి అఫీషియల్ కూడా అధికారికంగా కూడా దీనికి ఒక ప్రకటన కూడా విడుదల చేస్తాము.